నమస్తే. మనతో బత్తుల సిద్ధేశ్వర్ అన్న లైవ్‌లో ఉన్నాడు. వారు ఉద్యమకారులు, అదేవిధంగా లెఫ్ట్ ఉద్యమ నేత. గతంలో అనేక ఉద్యమాలు నిర్వహించి, పోరాటాలు నిర్వహించిన నాయకుడు. ఇప్పుడు తెలంగాణ బీసీ సమరయోధుల స్ఫూర్తి యాత్ర అనే కార్యక్రమం ప్రారంభించడానికి ముందుకెళ్తా ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే జనార్దన్ గారు. అన్న చెప్పండి. ముందుగా మీరు కుల గణన మీద అన్న రీసెంట్గా ఢిల్లీలో ఒక నిరవధిక కార్యక్రమం నిర్వహించారు. అవును. అది సంతృప్తినిచ్చిందా? ఖచ్చితంగా. మేము దానికంటే ఒక 10 రోజుల ముందే వెళ్ళినాం ఢిల్లీకి. అన్ని పార్టీలకు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. తర్వాత దీక్ష కూర్చున్నాక కూడా ప్రెసిడెంట్ దగ్గర నుంచి హోమ్ మినిస్ట్రీ, తర్వాత ప్రైమ్ మినిస్టర్ అన్ని పేషీలకు ఇచ్చుకుంటూ వచ్చినాం. తర్వాత వాళ్ళు కూడా ప్రతిరోజు ఫాలో అప్ చేసిండ్రు. సరే ఒక 4-5 రోజులు డిస్టర్బ్ చేసిండ్రు, అరెస్టులు, అక్కడ వదిలేయడం, ఇక్కడ వదిలేయడం, ఓ రోజు హాస్పిటల్ తీసుకుపోయి వదిలేయడం, ఇవన్నీ చేస్తూ వచ్చిన వాళ్ళు తర్వాత కంటిన్యూ చేసిండ్రు. 20 తారీఖు నాడు మనకు విషయం కుల జనగణన చేస్తున్నాము అనేది మెసేజ్ పంపిండ్రు. తర్వాత 22 తారీఖు నుంచి మనం విరమించుకున్నాం. అయితే జనరల్గా ఏంటంటే కుల జనగణన మోడీ ప్రభుత్వం చాలా మొండి ప్రభుత్వం, చెయ్యదు, మీరు చచ్చిపోతారు, బతుకుతారు అని చాలా బెదిరించారు మమ్మల్ని. ఢిల్లీ పోలీస్ చాలా కఠినమైన పోలీస్ అని చెప్పారు. మేము ఏంటంటే ఎంత కఠినమైన పోలీస్ అని చంపరు కదా. వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర దించి రావడమో లేదా జైలుకు, తిహార్ జైలుకు పంపితే తిహార్ జైల్లో కూడా చేద్దాం. గాంధీ చేసిండు కదా తిహార్ జైల్లో, అందుకని మనం తిహార్ జైల్లో కూడా కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి అది లెటర్ కూడా పెట్టాం. అసలు మీకు ఆలోచన ఎందుకు వచ్చేదన్న కుల జనగణన దేశవ్యాప్తంగా జరపాలనే ఒక నినాదాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అంత తీవ్రంగా ఒకేసారి నిరవధిక నిరాహార దీక్ష చేయాలనే ఆలోచన ఎందుకని వచ్చింది? ఒకేసారి ఏం కాదే, మేము 95-96 నుంచి, అంతకుముందేమో జనశక్తి, విప్లవం, సమాజము అనేది మార్క్సిజం, లెనినిజం అనే కథలో ఉంటాం మేము. యాక్చువల్గా నేను 90లో మండల్ కమిషన్ ఉద్యమంతో నేను అసలు విప్లవ ఉద్యమంలోకి అడుగుపెట్టిన. మా రోజు వీరన్న నాయకత్వంలో విప్లవ ఉద్యమంలో పోయిన తర్వాత అందులో కుల వ్యవస్థ అంటే ఎంత అన్న ఇప్పుడు ఏజ్ ఎంత? ఇప్పుడు నాది 54 క్రాస్ అయింది. 90 అంటే అప్పుడు 20. అప్పుడు 20. అప్పుడు నేను పాలిటెక్నిక్ అయిపోయింది, నాది ఎండింగ్ లో ఉండే అనమాట. అప్పుడే మండల్ కమిషన్ మూవ్మెంట్ వచ్చింది. ఎక్కడున్నారు అప్పుడు? ఏ జిల్లా? సిరిసిల్ల పాలిటెక్నిక్ మాది. యాక్చువల్ గా జనగాం, కానీ సిరిసిల్ల పాలిటెక్నిక్ లో సీట్ వస్తే అక్కడ చదువుతుంటే అనమాట. సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా నాది. అయితే అప్పుడు సిరిసిల్లాలో ఎక్కువ సిపి గ్రూప్ ఉంటుంది. అది మనకేం పెద్దగా సిపి గ్రూప్ అనే విషయం తెలియదు. అంటే ఎందుకు అసలు బత్తుల సిద్ధేశ్వర్కి తుపాకీ పట్టుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అయితే ఫస్ట్ అయితే తుపాకీ పట్టుకోవాలనే ఆలోచన ఏం రాలేదు. నేను ఈ మండల్ కమిషన్ మూవ్మెంట్ లో యాంటీ మండల్ మూవ్మెంట్ రెడ్డిలు పాలిటెక్నిక్ బైకాట్ రోజు చేసేవాళ్ళు అనమాట. తర్వాత బీసీలు, ఎస్సీలు దూర ప్రాంతాల నుంచి వచ్చి పెద్ద యూనిటీ ఉండేది కాదు. ఇట్లా ఒక 4 days బైకాట్ చేసి మేము కూడా వెళ్ళిపోవడం, అంటే మండల్ కమిషన్ వద్దు అని చెప్పి వెళ్ళిపోవడం. ఈ 4 daysలో ఆలోచిస్తున్నాం మేము. రిజర్వేషన్లోనే నాకు సీట్ వచ్చింది పాలిటెక్నిక్. నేను కూడా బైకాట్ చేసిపోవడం ఏంది అని చెప్పి ఆలోచించి ఓ 10 మంది బీసీలని, 10 మంది ఎస్సీలని ఆర్గనైజ్ చేసుకొని ఓ రోజు క్లాస్ నడిపించినాం 4th day. ఆ రోజు నా మీద రెడ్డిలంతా కలిసి దాడి చేసి విపరీతంగా కొట్టడం జరిగింది. తర్వాత ఇది ఆ విషయం అనుకున్నాం. తర్వాత అప్పటి వరకు లాంఛనప్రాయంగా పీడిఎస్యూలో మెంబర్ నేను. తర్వాత విజృంభణ పీడిఎస్ వీరన్న దానికి అప్పుడు ప్రధాన కార్యదర్శి ఉండే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉండే. అయితే పీడిఎస్ మండల్ కమిషన్కి అనుకూలం కనుక ఆ రోజు సాయంత్రం ఇక పీడిఎస్ మా జిల్లా కార్యదర్శి దేవదాసు అని ఉండే, ఆయన వచ్చేసి నన్ను పరామర్శించి నా మీద దాడి చేసిన వాళ్ళు. అంటే నల్గొండకి తర్వాత వచ్చిండు, కానీ ముందు కరీంనగర్ జిల్లాలో పీడిఎస్యు అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఉండే. అప్పుడు తను ఏం చేసిందంటే ఇక అక్కడ లోకల్ రౌడీ ఉన్నాడు కూరగాయల ప్రభాకర్ అని, ఆయన పిలిపించి సిద్ధేశ్వర్ మీద దాడి చేసిన వాళ్ళ సంగతి ఏందో చూడంటే ఇక ఆ రౌడీలు వాళ్ళంతా పోయి సాయంత్రం పోయి బెదిరించి అదిరించి నెక్స్ట్ డే మార్నింగ్ నాకు క్షమాపణ చెప్పించేసి దాంతో ఆ రోజు నుంచి హీరో అయినాం. కానీ ఆ రోజు నుంచి ఇక నా మీద దృష్టి పోలీసులు పడ్డాయి. ఇక తర్వాత పోలీస్ టార్చరు, తర్వాత ఇదంతా జరుగుతున్న క్రమంలో ఒకరోజు దాసుయే అడవిలోకి తీసుకుపోయి అప్పుడు భూపతి రెడ్డి దళనాయకుడు ఉండే, జోనల్ కమిటీ సెక్రటరీ. ఆయన దగ్గర పోయినాక వెపన్స్, తర్వాత క్లాసు, సమాజము,
ఇదంతా ఒక పొద్దంతా దగ్గర 2 రోజులు క్లాసు విన్న తర్వాత రైట్, ఈ చదువులు అవసరం లేదు, ఇంకేం లేదు, సమాజం మనం కూడా సాయుధ పోరాటంలోకి వెళ్ళిపోవాలని చెప్పేసి తర్వాత ఇక కొద్ది రోజుల తర్వాత నేను అండర్గ్రౌండ్ ఆర్గనైజర్కి వెళ్ళిపోయాను. ఆ తర్వాత సిద్దిపేట ఏరియాలో చిన్న కోడూరు మండల ఆర్గనైజర్గా పనిచేస్తాను. ఈ పని చేస్తున్న క్రమంలో యాక్చువల్గా ఏంటంటే నేను పాలిటెక్నిక్లో రెడ్డి. ఎంతమంది ఉండేవాళ్ళు మీ దళంలో? మా దళం మేము 10 మంది ఉండేవాళ్ళం. ఒకరోజు 9, 8 తగ్గడం పెరగడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏమైంది, ఏ ఊర్లో పోయినా మళ్ళీ రైతు కూలి సంఘాలకు రెడ్డిలే అధ్యక్షులు. యాక్చువల్గా నేను రెడ్డిలతో గొడవపడి ఉద్యమంలోకి వచ్చిన. సమాజం అంటే కుల వర్గ 2 రకాల అసమానతలు లేని సమాజం కోరుకొని వచ్చినాం. కానీ మేము గ్రామాలలోనేమో దళితుల దగ్గర భోజనం చేయాలి, కొంతమంది బీసీలు సహకరించాలి. ఆ రైతు కూలి సంఘానికి అధ్యక్షులు మాత్రం రెడ్డిలు. భగవాన్ రెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి వాళ్ళు ఉండేవాళ్ళు. అరే ఇదేంది మళ్ళీ ఇక్కడ అసమానతలే ఉన్నాయి కదా అనే దాంతో ఆలోచన మొదలైంది నాకు. ఆ క్రమంలో చిన్నకోడూరు మండల సికింద్లాపూర్ అనే ఒక ఊరుండే. ఆ ఊర్లో నేను పోకముందే మా పార్టీ ఆధ్వర్యంలో భూమి పంపిణీ చేయడం జరిగింది. ఆ పంపిణీ చేసింది ఎస్సీలకు ప్లస్ ముదిరాజులకు. ఆ ఊర్లో మాత్రం ముదిరాజు నరసన్న అని అధ్యక్షుడు ఉండే. ఒకరోజు నేను ఆ ఊర్లో రైతు కూలి సంఘం సమావేశం ఏర్పాటు చేసి డేట్ ఇచ్చినాం. వాళ్ళు కూడా ఓకే అన్నారు, పలానా రోజు కూర్చుందామని. అయితే నాకు చేయకుండా అసలే నా పైన నిర్బంధం, పోలీసులు, నేను రహస్య కార్యకర్తను. నేను ఆ ఊరికి పోయేసరికి నరసన్న రైతు కూలి సంఘం అధ్యక్షుడే లేడాడ. ఎందుకు లేడు అంటే వాళ్ళది ముదిరాజు మీటింగ్ జరుగుతున్న హైదరాబాద్లో కాసాని జ్ఞానేశ్వరు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పెట్టినమాట. మనము భూమి పంపిణీ చేసినాం. మనది రైతు కూలీ సంఘం కంటే అది పెద్ద సంఘమా? పోనీ వాళ్ళు ఏమన్నా డబ్బులు పంపించారా హైదరాబాద్ నుంచి? పంపించలేదు. వాళ్ళ కుల సంఘంలో పైసలు వేసుకునే పోయినరు. వాళ్ళు ఏమన్నా వేరే ఖర్చులు పెట్టుకుంటారా? లేదు. వాళ్ళ ఇంటి దగ్గర కుల సంఘం పైసలు వేసుకొని వంటలు చేసుకొని పోయినరు. మేము ఏదన్నా సిద్దిపేటలో రైతు కూలీ సంఘం మీటింగ్ పెడితేనేమో నేనే పోయి లారీ మాట్లాడాలి, నేనే ఏర్పాట్లు చేయాలి. ఆ నిర్బంధాలలో కూడా తర్వాత ఎక్కి లారీ పోయిన తర్వాత సిద్దిపేట పోయిన తర్వాత మీటింగ్ కాడికి పోయేటోళ్ళు కాదు. మార్కెట్, అంగళ్ళు అవి లేదా ఏదైనా బంధువుల పనులు, పర్సనల్ పనులు చూసుకొని మళ్ళీ వచ్చి సాయంత్రం లారీ ఎక్కేవాళ్ళు. అంటే రైతు కూలీ సంఘం మీటింగ్ అంటేనే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కుల సంఘం మీటింగ్కి ఏమో వాళ్ళకు వాళ్ళు తయారు చేసుకొని, వాళ్ళకు వాళ్ళు డబ్బులు వేసుకొని, వాళ్ళకు వాళ్ళు వంటలు చేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయినారు. ఇక్కడ సిద్దిపేట దగ్గరికి పోవడానికి ఏమో మనం అంత బలవంతంగా పంపిస్తుంటుంది. వాళ్ళు హైదరాబాద్ ఆ విధంగా పోయారు. అందుకని నాకేం ఆలోచన వచ్చిందంటే కమ్యూనిస్టు పార్టీలు కూడా కుల సంఘం ఎందుకు పెట్టకూడదు, కుల సంఘం పెట్టి కూడా సమాజం గురించి చెప్పుదాం అని చెప్పేసి అప్పుడు మాకు సుభాష్ అన్న నాయకుడు ఉండే. ఆయన అడిగితే నేనేం చెప్తానే మన అమరన్నని అడుగు అంటే కూర దేవేందర్ అన్న, విమలక్క భర్త, మాకు జిల్లా కార్యదర్శి ఉండే. ఆయన అడుగుమంటే సరే నెల రోజులకేమో ఆయన వచ్చినట్టుండి ఆయన అడిగినాం మేము. కమ్యూనిస్ట్ పార్టీలు కుల సంఘాలు పెడతాయి అని అన్నాడు సింపుల్గా. ఎందుకు పెట్టకూడదు అంటే అది శత్రువులు ప్రజల్ని చీల్చడానికి పెడుతుంటాయి కానీ మనం అట్లా పెట్టకూడదు అన్నాడు. శత్రువులు ఏవైతే ఎత్తుగడలు వేస్తున్నాడో దానికి కౌంటర్ ఎత్తుగడలు ఉండాలి. వాడి దగ్గర ఆయుధం ఉంటుంది, మన దగ్గర ఆయుధం ఉండాలి. శత్రువు కూడా విద్యార్థి సంఘం పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ NSUI ఉన్నది, బీజేపీ పార్టీ ABVP ఉన్నది. మనం కూడా విద్యార్థి సంఘాలు పెట్టినాం కదా, PDSU. లేదా వాళ్ళు కూడా రైతు సంఘాలు పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏదో రైతు సంఘం ఉంటుంది, మనం కూడా రైతు సంఘం పెట్టినాం కదా. కాబట్టి వాళ్ళు కుల సంఘాలు పెట్టినప్పుడు మనం ఎందుకు కుల సంఘాలు పెట్టకూడదు అనేది ప్రశ్న ఇస్తే వాళ్ళు సరైన సమాధానం. మీరు అజ్ఞాతంలో కూడా దాంట్లో కుల వివక్ష ఎదుర్కొన్నారా? అంతే కదా. ఇప్పుడు మనము అంత అండర్గ్రౌండ్ ఉండి సమాజం కోసం పనిచేసేటప్పుడు ఒక రైతు కూలీ సంఘానికి రెడ్డి ఉండడం అనేది అదొక రకమైన వివక్షతే కదా. నువ్వు దళితుడు ఎందుకు ఉండకూడదు దానికి అధ్యక్షుడుగా, లేదా ఒక బీసీ ఎందుకు ఉండకూడదు? రెడ్డి ఉన్న గ్రామంలో రెడ్డినే అధ్యక్షుడుగా ఉండాలి, దానికి అదొక వివక్షతే కదా. ఇప్పుడు మీరు ఈ పాంప్లెట్ చూశాను, దీంట్లో మీరు ఎక్కువగా బెల్లి లలిత గారి గురించి, వీరన్న గారి గురించి కొంత పెట్టారు. అంటే వీరన్న గారు అంటే మీకు ఎందుకంత అభిమానం? వ్యక్తిగతమైన అభిమానం ఏముంటుంది, సిద్ధాంతపరమైన అభిమానం. అంటే ఏమైనా సన్నిహిత స్నేహం కానీ అట్లా? స్నేహం ఉన్నది. స్నేహం కూడా దేన్ని బట్టి వచ్చింది. ఇప్పుడు ఆయన మండల్ కమిషన్ మూవ్మెంట్లో విద్యార్థి సంఘం నాయకుడుగా మండల అనుకూల నిర్ణయం తీసుకున్నాడు. తను బీసీగా కుల ఉద్యమాలు మేమెంతమంది మాకంత వాటాను సూత్రం తీసుకున్నాడు. బీసీలకు అనుకూలంగా మొదటి నుంచి తన బాడీ, తన ఆలోచన అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి నేను బీసీ కాబట్టి నాకు నచ్చుతాడు. కాబట్టి అట్లా మనం వీరన్నతో సన్నిహితంగా ఉండి వీరన్ననే పోరాటం చేసిండు కుల సంఘాలు పెట్టాలని.
దానికి వర్గ కుల సిద్ధాంతం రూపొందించుకున్నాం. వర్గ నిర్మూలన కోసం వర్గ సంఘాలు ఉన్నట్టే కుల నిర్మూలన కోసం కుల సంఘాలు ఉండాలి అనేది ఒక సిద్ధాంతం రూపకల్పన ఇప్పుడు చేసిండు. వీరన్న బెల్లి లలిత ఈ కామ్రేడ్స్ ఇద్దరికి సంబంధించిన విధానం పనితీరు మీరు చూశారు. అవును అంటే పనికి సంబంధించి కానీ ఉద్యమానికి సంబంధించి కానీ అవును. బెల్లి లలిత గారి నిర్మాణం ఏ విధంగా ఉండేది, కార్యాచరణ? చాలా మిలిటెంట్ పోరాటం, చాలా గొప్ప స్ఫూర్తిదాయకమైన పోరాటం. వయస్సు వాళ్ళు చనిపోయే నాటికి వీరన్న 37 సంవత్సరాలు, బెల్లి లలిత 25 సంవత్సరాలు. కానీ ఆ రోజు సీమాంధ్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎవరూ చేయనంత, నిజానికి వాళ్ళిద్దరు తుపాకులు పట్టిన వాళ్ళు కాదు, వాళ్ళిద్దరేమో శారీరకంగా బలవంతులు కూడా కాదు, బాగా బలహీనమైన మనుషులు. కానీ వాళ్ళ మాట పాట గర్జన ఏదైతే ఉందో సీమాంధ్ర పాలకులు వణికిపోయినారు. తర్వాత వీరన్న కుల సంఘాలు పెట్టడమే కాకుండా 97లో తెలంగాణ మహాసభ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ మహాసభ, కుల సంఘాలు ప్లస్ కుల సంఘాలు అన్నీ కలిసి తెలంగాణ మహాసభ. దీంతో ఏమైంది అని అంటే చంద్రబాబుకు భయం అయిపోయింది. తర్వాత తను ఒక గొల్లకుర్మ డోల్ దెబ్బకు కళాకారిణి బెల్లి లలిత. తర్వాత తెలంగాణ జనసభకు ఆమె కూడా నాయకురాలు. తెలంగాణ జనసభగా అన్ని జిల్లాలు తిరుగుతూ తెలంగాణ కార్యక్రమాలు చేస్తూ పాట పాడుతూ ప్రజల్ని చైతన్యం, చాలామంది తిరగడానికి భయపడుతున్న సందర్భం అది. చంద్రబాబు ప్రభుత్వం అనేది చాలా నిరంకుశంగా అణచివేస్తూ తెలంగాణ అంటే కూడా ఎన్కౌంటర్లు చేసే పరిస్థితుల్లో కూడా ఆమె తిరుగుతూ ఆర్గనైజ్ చేసింది చాలా ధైర్యంగా. కాబట్టి వాళ్ళకి ఇంకా ఏమీ చేయలేక ఆ రకంగా ఆమెను 17 ముక్కలు చేసి చంపిరు. 99 అంటే ఒకటే సంవత్సరం మే నెల 16 తారీఖేమో వీరన్నను హైదరాబాద్ నుంచి తీసుకుపోయి కరీంనగర్ జిల్లాల బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేసిండు. మే 16 నుంచి 26 10 రోజులు, 10 రోజుల తేడాతోటి ఆమెను భువనగిరిలో 17 ముక్కలు చేశారు. అంటే ఈ ఇద్దరు కూడా ఎంత సీమాంధ్ర ప్రభుత్వం అంత భయపడింది. వీళ్ళిద్దరూ దాదాపు ఓపెన్ లీడర్సే, పెద్ద అండర్ గ్రౌండ్ అనేది ఏం కాదు. ఇద్దరు ఆయుధం పట్టినోళ్ళు కాదు. వాళ్ళను అరెస్ట్ చేసి జైల్లో పెట్టవచ్చు, ఏదో చేయొచ్చు, కేసులు లేకున్నా కేసులు బూటప్ కేసులు పెడతా కాబట్టి పెట్టవచ్చు. కానీ చంపేసింది, కసిగా చంపేసింది అనమాట. అందుకని వాళ్ళిద్దరి పోరాటం అనేది చాలా కఠినమైన పోరాటం. నేను ఒక విషయం చెప్తా, మన ఇంకా సావిత్రిబాయి పూలే కంటే కూడా బెల్లి లలిత చాలా గొప్పది. తెలంగాణ పోరాటమే కాదు, కుల పోరాటం, గొల్లకుర్మ డోల్ దెబ్బ పోరాటమే కాదు, యాదగిరిగుట్టలో వ్యభిచారం నడిచేది, వేశ్యలుగా చాలామందిని తీసుకొచ్చి ఆ రొంపిలో దించేవాళ్ళు. ఆ టైంలో ఎవరన్నా ఉద్యమకారులు, సిపిఎం మిగతా ఉద్యమకారులు కూడా గలీల మొగలు పోవాలంటేనే మన మీద ఆ ముద్ర ఎందుకు పడుతుంది భయ్, మనం వాళ్ళ దగ్గరికి పోయినట్టు మనం పోవద్దు అని ముద్రలకు భయపడిపోని పరిస్థితుల్లో ఇంకా అసలు మహిళలకు ముద్ర ఎక్కువ పడుతుంది కదా, అసలు ఆమెనే వ్యభిచారంటారు కదా. ఏదైనా ఉండని అని చెప్పేసి వేశ్య వృత్తి నిర్మూలన కోసం కమిటీ చేసుకొని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి దాని నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం వేశ్యావృత్తి నిర్మూలన కమిటీ చేసుకున్నది ఆమె. కాబట్టి అంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేది. అందుకని ఎవరు చేయలేని పని చేసేది. ఇటు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎవరు చేయలేని పని చేసేది. అందుకని మిలిటెంట్ ఆర్గనైజర్, మంచి పోరాట స్ఫూర్తి, వాళ్ళిద్దరిని తెలుసుకుంటే చాలు సమాజం ఎంతో పోరాడుతుంది, ఎంతో ముందుకు పోతుంది. అందుకని వాళ్ళను గుర్తు చేసుకోవడం అనేది ఈ సందర్భంగా అవసరం. మే నెల ఇప్పుడు. తర్వాత వాళ్ళిద్దరి స్ఫూర్తితోటే, వాళ్ళిద్దరితో కలిసి తిరిగినోడిగా నేను ఈ కుల పోరాటంలో కుల జనగణన కోసం ఢిల్లీలో 22 రోజులు, ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని హైదరాబాద్లో కూడా 12 రోజులు నిరాదీక్ష చేస్తే తెలంగాణ ప్రభుత్వం కుల జనగణన చేసిన తప్ప ఉప్ప తర్వాత సంగతి, దాంట్లో తప్పులు ఉన్నాయి అనుకుందాం. తర్వాత ఆ తప్పులు ఉన్నాయని ఎండగట్టినందుకు బీసీ బిల్లులు తీసుకొచ్చింది, ఒకటి అదనంగా తెచ్చింది, అంతకుముందు చెప్పండి. సరే ఇంకా అది అయ్యేది ఉందా పోయేది ఉందా అనుకున్నట్టుంది. ఇంకో బిల్లు కూడా తీసుకొచ్చింది విద్యా ఉద్యోగ రంగంలో. 2 బిల్లులు అయితే వచ్చినాయి. ఇవాళ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. 42% అమలు చేయించడం కోసం మేము ఏ స్థాయి పోరాటమైనా చేస్తాం. కాబట్టి వాళ్ళతో కలిసి తిరిగినోడిగా పోరాటం అంటే ఎట్లా చేయాలనేది వాళ్ళు చూపెట్టారు చిన్న ఏజ్ని. సరే అప్పటికి నేను అన్నకు 37 ఉన్నప్పుడు నాకు 28, ఆమెకు 25 అనుకో. కానీ ఇవాళ వాళ్ళని గుర్తు చేసుకుంటే మరింత పరిగెత్తాలనిపిస్తుంది, ఇప్పుడే యవ్వనం వచ్చినట్టు అనిపిస్తుంది. పోరాటం చేయాలి. మీరు ఆ సందర్భాల్లో మీరు యూజీలో ఉండి పనిచేసే సందర్భం, ఒక పాకి పట్టుకుని ఉద్యమాలు చేసే సందర్భంలో ఎప్పుడైనా పోలీసు కాల్పులు ఎదుర్కొన్నారా? మీ దళంకి ఆచూకీ దొరికి వాళ్ళ వైపు నుంచి ఏమైనా? అట్లా అంటే కాల్పులు అనేది 1-2 సందర్భాలు, కానీ వాళ్ళ నుంచి తప్పించుకున్న సందర్భాలు చాలా అన్నమాట. ఓ సందర్భంలో ఏముంది, ఓ చిన్న ధనిక రైతు పొలం కాడ నేనున్నా, అంటే మామిడి తోట ఉంటుంది,
సరే దళం వేరే వేరే పనులలో ఆ రోజు దళం లేదు, ఒక్కడనే స్నానం చేసి ఆడ బావి కాడ కూర్చున్న సందర్భంలో పోలీసులు బిలబిలమంటూ ఉరికొచ్చేసారు. వాళ్ళకు నేను పరిచయం లేదు. అయితే కొంచెం వైట్ లుంగి తర్వాత మంచి షర్ట్ వేసుకుని ఆడ కూర్చుంటే, అంటే చిన్న వయసే కాబట్టి 23 అప్పుడు నాది. ఆ రైతు కొడుకు అని అనుకున్నారు వాళ్ళు. అనుకొని ఏమా బాబు మామిడి పండ్లు తెంపుకోవాలన్నా అన్నారు. తెంపుకోండి సార్ అన్న. అయితే ఇక్కడ చిన్న రివాల్వర్ ఉండే ఇట్లా లుంగి సాటికి ఇట్లా పెట్టుకున్నాను. కొంచెం భయపడి ఉరికినట్టు చేస్తే వాళ్ళకి అర్థమైపోయేది, ఇది కనబడితే ఇది అర్థమైపోయేది. వాళ్ళు పోయి మామిడి పండ్లు తెంపుకుంటారు, మనం పరిగెత్తుకెళ్ళాం. అట్లా చాలా సందర్భాలలో మిస్ అయినా. ఒకసారి బస్సులు ఎక్కితే బస్సులో వాళ్ళు నాతో పాటు వాళ్ళు ఎక్కింది, ఇంకోసారి ఇట్లా చాలా సార్లు జరుగుతాయి. అట్లా ఒక 2 సార్లు అయితే పోలీసులు ఎదురై తర్వాత నాకు తూటాలు కాలిస్తే ఇక్కడ ఎంట్రకలకు రాసుకుంటూ పోయింది. అంటే మేము డిఫెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఎంట్రకలు రాసుకుంటూ పోయింది. నేను కొంచెం డిఫెన్స్ తీసుకుంటే పడుకోకుండా ఉంటే కొంచెం ఇట్లుంటే ఇక్కడి నుంచి పోయేది అనమాట. అట్లా ప్రమాదాలు చాలా మంది మీలాగానే సమాజానికి తమ వంతుగా ఏదో ఒకటి చేయాలి, సమాజంలో సమాజం కావాలి, సమాజ స్థాపన కోసం మేము కూడా కృషి చేయాలనే భావనలో చాలా మంది ఆ వైపుగా ఆకర్షితులు అవుతారు, ఉద్యమాల్లోకి వెళ్తారు, అంటే ఆయుధం చేయబడతారు. ఇవన్నీ కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అంటే మీరు ఆ విధానాన్ని ఎంచుకున్న తర్వాత ఇది తప్పుడు విధానం, దీంట్లోకి నేను రావటం సముచితం కాదు, అదే చదువుకుని నేను ఉద్యోగం చేసుకుంటే సమాజంలో ఇంకా మెరుగైన పాత్ర నేను పోషించేవాడిని అనుకుని ఎప్పుడన్నా భావించారా? అది ఇప్పటికి కూడా లేదు. చదువుకున్నా చదువుకోకపోయినా ఉద్యమంలో అండర్ గ్రౌండ్ ఉన్నా బయట ఉన్నా సమాజ మార్పు కోసం పనిచేయడం అనేది ముఖ్యం. కానీ చదువుకొని కలెక్టర్ అయ్యి ఎక్కువ మార్పులు చేయగలుగుతాము అనేది అది కరెక్ట్ కాదు. ఒక చర్య ఇంకో చర్య కారణం అవుతుంది. ఎక్కడో ఒక దగ్గర ఒక పోరాటం ఉంటేనే ఓ కలెక్టర్ కూడా మంచి పని చేయాలనే భావన వస్తుంది. అసలు పోరాటమే లేదనుకో, ఏ మూలకు పోరాటం లేదనుకో, ప్రతి ఒక్కడుకు దోచుకోవడమే ఒక మంచి ప్రొఫెషన్. డబ్బులు సంపాదించు, అరే నీ కలెక్టర్ వృత్తి వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించకుండా పేరుకుంటే ఎట్లరా బాబు? అసలు కలెక్టర్ వృత్తి రాకముందే సేవ చేస్తాం అనేది మందికి చెప్తారు, కానీ ఇంట్లో మాత్రం కలెక్టర్ వృత్తి చేస్తే ఇంత సంపాదించుకోవచ్చు, ఈ కథ ఎక్కువ ఉంటుంది. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు. అంటే అట్లా ఎక్కడో ఒకరు రేరుగా స్వతహాగా నిజాయితీగా ఉండాలి అనే వాళ్ళు అక్కడక్కడ ఉంటారు. ఎస్ఆర్ శంకర్ అని ఉన్నాడు, కానీ చాలా వరకు అయితే కరప్ట్. ఎందుకంటే వ్యవస్థ కరప్ట్ అయి ఉన్నది కనుక నేను ఒక్కరిని చేస్తే తప్పేముంది, నేను ఒక్కరిని మంచిగా ఉన్నంత మాత్రాన అవుతుందా అది అని చెప్పేసి చాలామంది కరప్ట్ పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, రాజకీయ వ్యవస్థ కానీ ఈ రంగంలో పోయి మంచి చేయొచ్చు అనడానికి లేదు. పైగా నీకు ఇంకో ఉదాహరణ చెప్తానండి. కాన్షీరాము మాయావతిని ఆమె సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు సివిల్స్ కాదు నువ్వు రా నేను ముఖ్యమంత్రిని చేస్తానని తీసుకొచ్చిన పరిస్థితి. అంటే రాజకీయ రంగం అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. కాబట్టి మేము చేసింది రాజకీయ ఉద్యమం అండర్గ్రౌండ్ పోయినా, కాకపోతే పందా విషయంలో మాకు 2 ఉన్నాయి. సరే, పీపుల్స్ వరకు ఒక సాయుధ పోరాటం ఉండే, మేము ఎన్నికల్లో పాల్గొంటుంటిమి, సాయుధ పోరాటంలో ఉంటుంది. కాబట్టి ఎన్నికల రంగంలో పోరాటం జరగాలి అనే ఉద్దేశంతో మేము అక్కడ ఎన్వి కృష్ణయ్యని గెలిపించుకున్నాం. వేరే దగ్గర చాలా మంది నిలబెట్టినాం. తర్వాత సర్పంచ్లను, జెడ్పీటీసీలను చాలా మందిని చేసినాం. ఎన్నికల రంగంలో పోరాటం చేసినాం, సాయుధ పోరాటం చేసినాం. కాబట్టి మేము చేసిన పోరాటం ఇప్పటికి కూడా తప్పేమీ అనుకోవట్లేదు. అసలు అది చేసినాం కాబట్టి ఇవాళ ఆ క్రమంలోనే కుల ఉద్యమాలు తీసుకోవడం వల్ల దేశవ్యాప్తంగా లేదా తెలంగాణ వ్యాప్తంగా బీసీ ఉద్యమాలు బలపడడం, ఈ స్థాయికి వచ్చినాయి ఉద్యమాలు. ఇవాళ దేశంలో కూడా తెలంగాణ నుంచి పోయే మేము నిరాహార దీక్ష చేస్తే అక్కడ వచ్చింది. చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ ఈయన పోయి మోడీ చాలా మొండి ప్రభుత్వం, చాలా కఠినమైన ప్రభుత్వం, ఈయన పోయి చేస్తే అవుతుందా అని అనుకుంటారు. కానీ అపాయాన్ని తప్పించుకోవడమే కాకుండా ఉపాయంతో దేనైనా సాధించవచ్చు. అంటే ఒక ఆలోచన రేకెత్తించడం అనేది గొప్ప విషయం. ఆలోచనే కాదు, విషయం ఏంటంటే మేము లెక్కలు వేసుకున్నది. ఇప్పుడు ఉదాహరణ మేము అడిలో ఏముంటుందంటే, ఒక ఎలుగుబంటి ఉంటుంది. ఎలుగుబంటికి ఎంత పెద్ద కర్ర పట్టుకొని పోయినా ఆ కర్ర దానికి దెబ్బ తగలదు. కాబట్టి మన మీద దాడి కురుకొస్తుంది. ఈ కర్రతో నాకు అయ్యేది ఏం లేదని దానికి మెమొరీ ఉంటుంది కదా, గతంలో జరిగిన సంఘటనలు. పెద్ద కత్తి పట్టుకొని పోయినా కుల జనగణన ఉద్యమం లాంటి ఇప్పటిదాకా మీరు ఎన్ని చేశారు చెప్పుకోదగ్గ కొన్ని? కుల జనగణన ఇక్కడ రాష్ట్రంలో కుల జనగణన జరగముందు దీక్ష చేసినాం, పాదయాత్రలు చేసినాం, సైకిల్ యాత్రలు చేసినాం. దేని మీద ఏ అంశాలు సంబంధించి? కుల జనగణన మన 42% రిజర్వేషన్ మీద. సరే, అంతకుముందు మేము 2014 వరకు తెలంగాణ ఉద్యమం కోసం మేము అప్పుడు నిరాహార దీక్షలు, కేసీఆర్ కంటే ముందు నేను నిరాహార దీక్ష చేసిన, కేసీఆర్తో చేయించడానికి.
పొట్టి శ్రీరాములు చేస్తే ఆంధ్ర రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ చేస్తే తెలంగాణ వస్తుంది అని చెప్పేసి మేము చేసినాక 2 నెలలకు ఆయన చేసింది. తర్వాత అంతకుముందు భగత్ సింగ్ పందాలో నేను గాదే ఇన్నన్న మిలిటెంట్ కార్యక్రమాలు చేసినాం. రామోజీ ఫిలిం సిటీలో బాంబు అంటే నేను మా సంస్థ నుంచి మయూరి థియేటర్లో బాంబు పేల్చడానికి కాదు, భయపెట్టడానికి. ప్రసాద్ మ్యాక్స్ లో కూడా ఉన్నారా మీరు? ప్రసాద్ ఐమాక్స్లో నేను లేను, మన ఇన్నన్న ఉన్నాడు. తర్వాత అయిపోయింది. మేము జైల్లోకి పోయినాం. అప్పుడు 1 సంవత్సరం, తర్వాత 2003లో 1 సంవత్సరం జైల్లో ఉన్నాం, కేసులు అయినాయి. అట్లా తెలంగాణ ఉద్యమం కోసం చాలా సీరియస్గా వెళ్ళిపోయినాం ఉద్యమం. ఎన్నయ్య గారు మీరు కలిసి పనిచేశారా అడవుల్లో? అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్. అడవుల్లో ఏంటంటే ఆయన పీపుల్స్ వార్లో ఉండే, నేను జనశక్తిలో ఉంటే. తర్వాత ఆయన పీపుల్స్ వార్ నుంచి బయటకు వచ్చినాక తెలంగాణ అంశం తీసుకున్నాడు. మేము వీరన్న వర్గముగా ఉంటూనే తెలంగాణ అంశం తీసుకున్నాం. తర్వాత తెలంగాణ దానికోసం ఆయన ఎడ్యుకేట్ చేస్తూ వచ్చిండు సమాజంలో, మేము మా పని చేసినాం. తర్వాత ఆయన టీఆర్ఎస్లో పోయిండు. ఇవాళ బీఆర్ఎస్ అది. టీఆర్ఎస్లో వాళ్ళు టీఆర్ఎస్ సరిగా లేదు, మనం బయటకు వచ్చి మిలిటెంట్ మూవ్మెంట్ చేస్తేనే తెలంగాణ వస్తుంది అనే ఆలోచనతో తను వచ్చిండు. మేము కూడా ఆల్రెడీ మిలిటెంట్ మూవ్మెంట్లోనే ఉన్నాం కాబట్టి మిలిటెంట్ మూవ్మెంట్ విప్లవం సమసమాజం కోసం కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే మిలిటెంట్ మూవ్మెంట్ భగత్ సింగ్ లాగా చేయాలని మేము అనుకున్నాం. అట్లా ఒక అండర్స్టాండింగ్. కలుసుకోవడం అంటే ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాం, అది వేరన్నమాట. తర్వాత ఇద్దరం కలిసి మేము తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతిని తీసుకొచ్చి ఒక పార్టీ కూడా పెట్టించినాం. మేము జాంబవంతుని విగ్రహాలు అంటే బహుజన తెలంగాణ అనేది మా కాన్సెప్ట్ ఉండే. అట్లా తెలంగాణ కోసము కుల ఉద్యమాలు అన్నీ చేసుకుంటూ వచ్చినాం. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం అయిపోయింది. తర్వాత బీసీ ఉద్యమం అనేది మిగిలి ఉన్నది, బహుజన రాజ్యం అనేది మిగిలి ఉన్నది. కాబట్టి బహుజన రాజ్యం కోసం కృషి చేయాలి అనుకున్నాం. ఆలోగానే నేను ఒక సంఘటన చెప్తాను మీకు. ఈ రైతులకు రైతు బీమా, అప్పటికి గౌడ్స్కు బీమా ఉండేది, చెట్టు మించి పడితే 2 లక్షలు ఇచ్చేది. అనుకుంటే అది కళ్ళు మత్తు పదార్థం, దాంతో కడుపు నిండేది కాదు. కానీ అన్నం పెట్టే రైతు మీద పిడుగులు పడడం, పాంగర్సుడు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి అది పొలాలలో పనిచేసే కూలీలు వీళ్ళందరికీ కూడా బీమా ఉండాలి అని రైతు బీమా కోసం మేము కొన్ని కార్యక్రమాలు చేసినాం. ఈటెల రాజేందర్, మహమూద్ అలీ అట్లా అందరు దృష్టి తీసుకపోతే 5 లక్షల రైతు బీమా కూడా వాళ్ళు అమలు చేశారు. ఒక 15 గుంటలు 20 గుంటలు ఉంటే ఈటెల రాజేందర్ మీరు ఉద్యమంలో ఎప్పుడైనా కలిసేవాళ్ళ గతంలో? ఆయన పీడిఎస్లో మాకంటే సీనియరు. అట్లా పీడిఎస్ కార్యక్రమాలలో కలుసుకునే వాళ్ళం. తర్వాత ఇక పీడిఎస్ తర్వాత ఎటువైపు వెళ్ళారు? మావోయిస్టులోకి వచ్చారా, ఇటు వచ్చారు? పీడిఎస్ తర్వాత ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళినారు. తర్వాత ఇంకా టీఆర్ఎస్లోకి, మావోయిస్టులకి ఏం వెళ్ళలే ఆయన. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మేము నిరాహార దీక్ష చేసినప్పుడు తను వచ్చి సంఘీభావం చెప్పాడు టీఆర్ఎస్లో ఉండి. అయితే అప్పుడు మేము ఏమన్నామంటే, మేము చేస్తే రాదే తెలంగాణ, మీ సారి చేస్తే వస్తుంది తెలంగాణ. అట్లా పత్రికల్లో వచ్చేది, కేసీఆర్ చేస్తే తెలంగాణ వస్తుంది అనేది. అందుకోసమని తెలంగాణ కోసం కేసీఆర్ నిరాహార దీక్ష చేసేటట్టు మేము ఒత్తిడి పెట్టినాం. కేసీఆర్ నిరాహార దీక్ష చేసిండు. తర్వాత ఇంకా ఉద్యమం ఉధృతంగా అయ్యింది. 2014లో తెలంగాణ. ఎన్నయ్య గారు కూడా ఒక పార్టీ పెట్టాడు, అప్పుడు ఉన్నారా మీరు? లేదు, ఆయన తెలంగాణ రాష్ట్ర పార్టీ పెట్టిండు. కలుసుకునేది కానీ ఆయన పార్టీను లేని. మేము ఆల్రెడీ అంటే వీరన్న లైన్ నడిపిస్తుంటిమి. మేము వీరన్న లైన్లోనే మేము ఒక పార్టీ పెట్టినాం, జంబూదీప జన సమితి అని పెట్టినాం అన్నమాట. అంటే ఏంటి, అర్థం ఏంటి? జంబూదీప జన సమితి. జంబూదీపం అంటే ఇది ఒకనాడు భారతదేశం కాదు, ఇండియా కాదు. ఉదాహరణకి బ్రాహ్మణ్లో శ్లోకం చదువుతారు, సంకల్ప మంత్రము అంటే చిరునామా, దేవుడికో చిరునామా చెప్పడం. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే దక్షిణ భాగే శ్రీశైల, ఇట్లా చదువుకుంటూ వస్తారనమాట, చిరునామా చెప్పడం. కాబట్టి ఇది ఒకనాడు జంబూద్వీపం భారతదేశంగా. తర్వాత మాదిగల తాత జాంబవంతుడు, మా తాత జాంబవంతుడు అని వాళ్ళ కాన్సెప్ట్, జాంబవ పురాణం చెప్పుకుంటారు. ఇంకోవైపు సతీష్ చందర్ అని ఒక హిస్టారియన్, భారతదేశం అని ఉన్న కాడల్లా ఆ హిస్టరీ బుక్లో బ్రాకెట్లో జంబూద్వీపం అని రాసింది. రెండవది ఏంటంటే అశోకుని శిలాశాసనం జంబూద్వీపం, తన రాజ్యాన్ని చెప్తూ జంబూద్వీపం అని చెప్పేసి శిలాశాసనం ఉంది. అశోకుని బిడ్డలు సంఘమిత్ర మహేంద్ర కర్మ శ్రీలంక అది బౌద్ధ మహాసభలకు వెళ్ళినప్పుడు మేము జంబూద్వీప ప్రతినిధులమని పరిచయం చేసుకుంటారు. తర్వాత బుద్ధుడి శ్లోకాలన్నీ కూడా నేను పుట్టిన జంబూద్వీపంలో అని ప్రతి శ్లోకానికి ఆయన బోధన ప్రారంభిస్తుంటాడు అన్నమాట. కాబట్టి ఇది భారతదేశము కాదు. వాళ్ళు ఏం చెప్తారంటే భరతుడు ఏలితే భారతదేశం అయింది. ఏలక ముందు ఏముండే మరి?
అన్న మీరు అనేక అంశాల మీద అనేక ఉద్యమాలు, పాదయాత్రలు అన్న ఇవన్నీ నిరాహార దీక్షలు కంటిన్యూగా చేస్తా ఉంటారు. సమాజంలో ఏదో సమస్యల మీద నిత్యం పోరాడుతా ఉన్నారు. అన్న మీద అంతో పెద్ద చరిత్ర ఉంది. అన్న ఇప్పుడు ప్రత్యేకించి తెలంగాణ బీసీ సమర యోధుల స్ఫూర్తి యాత్ర ఎస్ అంటే ఏంటి అసలు? దీని ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సమాజం? వాళ్ళ దీంట్లోనే ఇంకోటి ఉంది దీంట్లో. అన్న మే 16 మా రోజు వీరన్న, మే 26 బెల్లి లలితక్కలు 26వ వర్ధంతి సందర్భంగా అనేది మీరు ప్రస్ఫుటంగా దీని మీద చెప్పారు. అన్న అంటే వాళ్ళను స్మరించుకుంటూ ఈ సమర యోధుల స్ఫూర్తి యాత్ర అనేది దీని కాన్సెప్ట్. మా జనాలకి మాలాంటి వాళ్ళకి అర్థమయ్యేది. ఎస్ ఎస్ అంటే ఎందుకని ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నారు? వాళ్ళిద్దరితో నేను పోరాటం చేసిన ఇగో ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ అమలు కానీ లేదా దేశవ్యాప్తంగా కులగణన కానీ ఇవాళ రావడం జరిగింది. ఇది నా ఒక్కడి కృషి కాదు, వాళ్ళ స్ఫూర్తితో నేను పోరాటం చేయడం, మా సంస్థ పోరాటం చేయడం. రెండు, వాళ్ళ స్ఫూర్తి మరి ఇవాళ అయిపోయిందా అంటే వాళ్ళ స్ఫూర్తితో మళ్ళీ పోరాటం చేయాలి, మీరు కూడా చేయాలి, సమాజం కూడా చేయాలి. అందుకని వాళ్ళని స్మరించుకోవాలి మనం. అదే 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 సమయంలో వారి ఆశయం కూడా ఇది. కులగణన తర్వాత 50% సీలింగ్ ఎత్తేయించడం, తర్వాత జనాభా దామాషా పార్లమెంటులో, చట్టసభల్లో, విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీల వాటా. ఇప్పుడు అంబేద్కర్ పోరాటం వల్ల ఎస్సీ ఎస్టీలకు సాధ్యమైంది. వాళ్ళ వాటా అన్ని రంగాల్లో అన్ని రంగాలు అంటే ఆర్థిక రంగం మినహా విద్యారంగం, ఉద్యోగ రంగం, రాజకీయ రంగంలో వాళ్ళ వాటా వాళ్ళకి అంటే రిజర్వ్ ఇది ఎన్ని రోజులు ఎలా నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఈ యాత్ర అనేది? ఇది ఒక 10 రోజులైనా తర్వాత మే 16 తారీఖు వీరన్నను హత్య చేసింది రాజ్యం, సీమాంధ్ర పాలక రాజ్యం. మే 26న బెల్లి లలితను హత్య చేసింది, 10 రోజుల తేడాతోటి. కాబట్టి ఆ 10 రోజులు మే 16న మేము స్టార్ట్ అవుతాం. అక్కడి నుంచి తెలంగాణ జిల్లాలు, ఉత్తర తెలంగాణ జిల్లాలన్నీ తిరిగి మే 26న బెల్లి లలిత స్తూపం దగ్గర, అంటే అక్కడ ప్రారంభంలో ఎట్లాగూ ఆ రోజు ఒక సభ జరుగుతుంది, తర్వాత ఎండింగ్లో కూడా ఒక సభ జరుగుతుంది. ఇక్కడ ఈమెను స్మరించుకుంటూ సభ జరుగుతుంది, అక్కడ ఆయన స్మరించుకుంటూ, మధ్యలో మిగతా అన్ని జిల్లాలలోకి వాళ్ళ స్ఫూర్తిని తీసుకుపోవడానికి మేము యాత్ర చేస్తున్నాం. తర్వాత ఈ యాత్ర తర్వాత ఈ 42% దేశవ్యాప్తం కులగణన అనేది ఒక డిమాండ్ అంగీకరించింది కాబట్టి ఇంకా అది కేంద్రం చేస్తుంది. సరే ఇవాళ కాకుండా రేపు చేస్తుంది, అది చేసినప్పుడు చేస్తుంది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే 42% స్థానిక సంస్థల్లో మా వాటా కోసం మేము పోరాటం చేస్తాం. ఆ అంశాన్ని మేము ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఈ యాత్ర చేస్తాం. అంటే ఎటువంటి విధానంతో పోరాటాలు, అంటే ఏ రూపంలో చేస్తారు పోరాటం? ఇప్పుడు శాంతియుత రూపంలోనే, గాంధీ మార్గంలోనే. ఒకప్పుడేమే మేము మార్క్సిజం, లెనినిజం, సాయుధ పోరాటం కథలు ఉంటుంది, అట్నుంచి వస్తూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం, అంబేద్కర్ ఆశయ సాధన కోసం, పూలే ఆశయ సాధన కోసం ఇప్పుడు పోరాట రూపం మాత్రం గాంధీ పోరాట రూపం. ఇప్పుడు నిరాహార దీక్ష అనేది జనరల్గా అందరికి అనిపించేది గాంధీ పోరాట రూపం, కానీ ఒరిజినల్గా ఏంటంటే బుద్ధుడికి బోధి వృక్షం కింద బుద్ధుడు చేసింది నిరాహార దీక్షనే. అది వస్తూ 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 అది ఇలా గాంధీ పోరాట రూపమై కూర్చున్నది. భగత్ సింగ్ చేసిండు 116 రోజులు పోరాట, జైల్లో ఆమరణ దీక్ష చేసిండు. జితిన్ దాస్ 63 రోజులు చేసి చనిపోయిండు. పొట్టి శ్రీరాములు 56 రోజులు చేసి ఆమరణ దీక్ష చేసి చనిపోయిండు. తర్వాత ఇక్కడ మందకృష్ణ మాదిగా 2 సార్లు 3 సార్లు చేసిండు ఏబిసిడ్ల వర్గీకరణ కోసం. కేసీఆర్ కూడా చేసిండు, అది ఎట్లా చేసిండు అనేది తర్వాత సంగతి. కాబట్టి ఇవాళ బీసీ అంశం సాధన కోసం కూడా అది ఆమరణ దీక్ష శాంతియుత పోరాట రూపం, గాంధీ సింబాలిక్ కాబట్టి గాంధీ పోరాట రూపం అంటున్నాం. లక్ష్యం అంబేద్కర్, పూలే ఆశయం, బీసీల హక్కుల కోసం పోరాటం, ఎస్సీ ఎస్టీ బీసీల హక్కుల కోసం పోరాట రూపం గాంధీ పోరాట రూపం. ఓకే అన్న, సమాజంలో అనేక సమస్యల మీద మీరు 20 నుంచి కూడా అనేక రూపాల్లో అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేశారు, ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. మీరు చేసే ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుకుంటూ ఈరోజు మా కార్యక్రమంలో CJ టీవీలో లైవ్కి ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నమస్తే, థ్యాంక్స్.